అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నార్ కర్నూలు మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కేటీఆర్ గారి సభ బహిరంగ సభ 28వ తారీఖు నాడు ఉంది కనుక మరి గత 3-4 రోజులుగా జనార్దన్ రెడ్డి గారు, జయపాల్ యాదవ్ గారు, నిరంజన్ రెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మనోహర్ గారి నేతృత్వంలో మరి పర్యవేక్షించడం జరుగుతుంది. వర్షాలు బాగా పడుతున్నాయి. అచ్చంపేట చాలా పెద్ద వర్షం పడుతుంది. రేపు ఎల్లుండి ఉంది. మరి ఎట్లా అని చెప్పి అడగడానికి వస్తే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వర్షాలు పడ్డా సరే సార్ ఏమైనా సరే ఖచ్చితంగా మేము అందరం వస్తాం, పబ్లిక్ ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అన్నారు. వీళ్ళందరి కోరిక మేరకు వర్షాలు వచ్చినా ఆ రోజు యాక్చువల్గా వర్ష సూచనలు ఏదైనా సరే జనం రావడానికి సిద్ధంగా ఉన్నారు, రైతులు రావడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రజలందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కంటిన్యూ చేయాల్సిందని చెప్పి ఖచ్చితంగా 28 నాడు మధ్యాహ్నం కేటీఆర్ గారి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి సభ ఖచ్చితంగా జరుగుతుంది. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా మరి పెడతామని చెప్పి అనుకున్నాం కూడా నల్లమల నగార ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఇచ్చిన మాటను తప్పి రాష్ట్రం ఎన్ని రంగాల్లో వ్యవసాయం నుంచి మొదలు అన్ని రంగాల్లో వెనుకపోయింది కనుక మరి ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా అచ్చంపేట సభ నుంచి ప్రారంభమై అన్ని జిల్లాల్లో కూడా ఉంటుంది కనుక మరి అనుకున్నట్లు వాళ్ళ షెడ్యూల్ ప్రకారం హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎలక్షన్స్ ఆ లోపల పెడితే రేపో మాపో మరి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది కనుక మరి 28వ తారీఖు నుంచి నల్లమల నగార ఇక్కడ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సభ బహిరంగ సభ తర్వాత ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ఖచ్చితంగా ఎన్ని వర్షాలు వచ్చినా కంటిన్యూ చేయమన్నారు కనుక ఈ సభ కూడా కొనసాగుతుంది, విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాను.